దశాబ్ది ఉత్సవాలకు తెలంగాణ సిద్ధమవుతుంది. రాష్ట్రం సాకారమై 10 ఏళ్లు గడుస్తుండటంతో రాష్ట్రంలో ప్రధాన పార్టీలన్నీ దశాబ్ది ఉత్సవాలు నిర్వహించాలని భావిస్తున్నాయి. ఇప్పటికే ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇందులో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లి సోనియా గాంధీని ఆహ్వానించారు. ఈ ఉత్సవాల్లో కొత్త లోగోను కూడా ఆవిష్కరించే అవకాశం ఉంది. రాష్ట్ర గీతం, రాష్ట్ర చిహ్నం ఇలా పలు మార్పులు చేసే యోచనలో రేవంత్ సర్కారున్నట్టు సమాచారం. జూన్ 2న పరేడ్ గ్రౌండ్స్ లో ఘనంగా దశాబ్ది ఉత్సవాలు నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. తెలంగాణ సీఎస్ శాంతికుమారి, డీజీపీ రవిగుప్తాలు దశాబ్ది ఉత్సవాల ఏర్పాట్లను పరిశీలించారు. పరేడ్ గ్రౌండ్ మైదానంలో జరిగే పోలీసుల కవాతు ఏర్పాటు చేశారు. తెలంగాణ సంస్కృతిని, ప్రతిభను నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేయనున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన ఉద్యమకారులకు, కీలక వ్యక్తులను సన్మానించనున్నారు. దశాబ్ది ఉత్సవాల సందర్భంగా పోలీసులు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేయనున్నారు. మరోవైపు దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని బీఆర్ఎస్ ప్లాన్ చేస్తుంది. ఇందులో భాగంగా గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఘనంగా నిర్వహించాలని బీఆర్ఎస్ శ్రేణులకు కేసీఆర్ ఆదేశించారు. 3 రోజుల పాటు దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలు నిర్వహించాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. ఇందులో భాగంగా జూన్ 1న సాయంత్రం గన్ పార్క్, అమరవీరుల స్తూపం నుంచి ట్యాంక్ బండ్ వద్ద ఉన్న అమరజ్యోతి వరకు బీఆర్ఎస్ క్యాండిల్ ర్యాలీ నిర్వహించనుంది. రైటిక ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న దశాబ్ది ఉత్సవాలపై మరింత సమాచారం మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర, చెప్పండి. థ్యాంక్ యూ యామిని. తెలంగాణ రాష్ట్రం సహకారం అయ్యి జూన్ 2వ తేదీ నాటికి 10 సంవత్సరాలు పూర్తవుతున్నటువంటి నేపథ్యంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించాలనేటటువంటి నిర్ణయానికి ప్రభుత్వం రావడం జరిగింది. దానిలో భాగంగానే దశాబ్ది ఉత్సవాలను జూన్ 2వ తేదీన పెరేడ్ గ్రౌండ్ వేదికగా అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఇప్పటికే అన్ని ఏర్పాట్లను చేస్తుంది. దానిలో ప్రధానంగా సిఎస్ శాంతికుమార్తో పాటు రవిగుప్తా ఇద్దరు కూడా పెరేడ్ గ్రౌండ్ వేదికగా జరిగేటటువంటి జూన్ 2వ తేదీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు సంబంధించి దగ్గరుండి అన్ని ఏర్పాట్లను చూస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా జూన్ 2వ తేదీ నాటి ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా ఏఐసిసి అగ్రనేత అయినటువంటి సోనియా గాంధీని ఇప్పటికే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానించడం జరిగింది. జూన్ 2వ తేదీన పెరేడ్ గ్రౌండ్ వేదికగా కొన్ని కీలకమైనటువంటి అంశాలన్నింటినీ కూడా ప్రకటించేటటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే తెలంగాణకు సంబంధించినటువంటి అంశంలో ముఖ్యంగా చిహ్నంతో పాటు మరొకవైపు లోగో, అదేవిధంగా గీతం, రాష్ట్ర గీతాన్ని కూడా కొన్ని మార్పులు చేసేటటువంటి ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఆ దిశగా ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి కూడా కసరత్తు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం జూన్ 2వ తేదీన సోనియా గాంధీ ముఖ్య అతిథిగా హాజరైతే మాత్రం అక్కడ ప్రభుత్వ లోగోను కూడా ఆవిష్కరించేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. జూన్ 2వ తేదీన అత్యంత వైభవంగా నిర్వహించడంతో పాటు తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించినటువంటి ఉద్యమకారులు కానీ, అదేవిధంగా ఇతర కీలకమైనటువంటి వ్యక్తులందరికీ కూడా ఘనంగా సన్మానించాలనేటటువంటి నిర్ణయానికి ప్రభుత్వం రావడం జరిగింది. ఇప్పటికే వారందరికీ కూడా ఆహ్వానాలు పంపించడం జరిగింది. జూన్ 2వ తేదీకి సంబంధించి ఇప్పటికే పెరేడ్ గ్రౌండ్ వేదికగా భారీ భద్రతను ఏర్పాటు చేయడం, అదేవిధంగా విఐపీలంతా కూడా పెరేడ్ గ్రౌండ్కి వచ్చేటటువంటి రహదారులన్నీ కూడా ట్రాఫిక్ లేకుండా ఆ రహదారులన్నింటినీ కూడా పూర్తిగా పోలీసుల బందోబస్తుతో ఏర్పాటు చేయబోతున్నారని చెప్పాలి. దీంతో పాటు మరొకవైపు ప్రభుత్వం అత్యంత కీలకంగా ఈ దశాబ్ది ఉత్సవాలను తీసుకుంది. దీంతో పాటు మరొకవైపు బీఆర్ఎస్ సైతం ఈ దశాబ్ది ఉత్సవాలను 3 రోజుల పాటు నిర్వహించాలనేటటువంటి నిర్ణయానికి రావడం జరిగింది. దానిలో భాగంగా జూన్ 1వ తేదీన అమరవీరుల స్తూపం నుంచి మరొకవైపు ట్యాంక్ బండ వద్ద ఉన్నటువంటి అమర్జ్యోతి ర్యాలీ, అక్కడి వరకు కూడా క్యాండిల్ ర్యాలీని బీఆర్ఎస్ నేతలంతా కూడా నిర్వహించబోతున్నారు. దీంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా 3 రోజుల పాటు బీఆర్ఎస్ అమర్జ్యోతికి ఏదైతే జూన్ 2వ తేదీకి సంబంధించినటువంటి ఆవిర్భావ దినోత్సవ వేడుకలను బీఆర్ఎస్ నిర్వహించబోతుంది. దీంతోపాటు మరొకవైపు జూన్ 2వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి మొదటగా అమరవీరుల స్తూపం వద్దకు వెళ్తారు. అక్కడ అమరవీరులకి నివాళులు అర్పించిన తర్వాత అక్కడి నుంచి నేరుగా పెరేడ్ గ్రౌండ్కి చేరుకుంటారు. పెరేడ్ గ్రౌండ్కి చేరుకున్న తర్వాత అక్కడ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొనబోతున్నారు. ఈ విధంగా
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత వైభవంగా ఆవిర్భావ దినోత్సవం నిర్వహించబోతుందనే చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ.